హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. సో ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ వీళ్ళిద్దరు రిటైర్మెంట్ వెనకాల ఉన్న అసలు రసం గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అసలుకి నిజంగా చెప్పాలంటే యాజ్ ఎ ఫ్యాన్స్గా అయితే ఇదైతే అస్సలు మర్చిపోలేవు. ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ అన్న ఆడి వాళ్ళు రిటైర్మెంట్ ఇస్తే ఎంత బాగుండు అనిపించింది ప్రతి ఒక్క ఫ్యాన్కి మాత్రం. టెస్ట్ క్రికెట్లో ఒక రోజు మొత్తం టెస్ట్ క్రికెట్ చూడాలంటే పిచ్చ బోర్ కొడుతుండే. ఇంతకుముందుకు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు ఏమన్నా మజా వస్తుండే, వాళ్ళు పిచ్లో మాట్లాడుకునే విషయాలే కానీ రోహిత్ శర్మ వేసే ఫన్నీ టాక్సే కానీ ఇవన్నీ మంచిగా ఉంటుండే. సార్ ఇప్పుడైతే అవన్నీ అయితే మనమైతే చాలా అంటే చాలా మిస్ అవుతాం. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఒక్క లాస్ట్ మ్యాచ్ కూడా ఆడకుండా వాళ్ళు వెళ్ళిపోయారంటే చాలా అంటే చాలా పెద్ద రీజనే ఉంటుంది దానికి. సో వాళ్ళిద్దరికి చాలా హర్ట్ అయితే అయింది మన బీసీఐసి తీసుకున్న డెసిషన్ వల్ల. నాకెందుకో గౌతమ్ గంభీర్ వచ్చినప్పటి నుంచి టీం స్ట్రాంగ్ అయింది, కానీ వాళ్ళైతే సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రం దానికైతే చాలా గట్టి డిసిజన్ తీసుకుంటారు. అంటే పక్కన వాళ్ళకి చాలా హర్ట్ అవుతుంది అదైతే. అది మాత్రం వాళ్ళైతే చూసుకోవడం లేదు. ఇక్కడ ఏమైందంటే బీసీఐసి వాళ్ళు అదేంది టెస్ట్ క్యాప్టెన్కి వేరే వాళ్ళని చూస్తున్నారు అన్నట్టు వీళ్ళకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది, రోహిత్ శర్మకి కానీ విరాట్ కోహ్లీకి కానీ. ఆల్రెడీ రోహిత్ శర్మ 2 సిరీస్లు ఓడిపోయి చాలా డిప్రెషన్లో ఉండే. అంటే టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం అంటే చాలా కష్టం, ఎందుకంటే 1 డే 3 డేస్ కంటిన్యూస్గా ఆడి టెస్ట్ మ్యాచ్ ఓడిపోతే చాలా బాధగా ఉంటుంది ఎవరికైనా. దాని తర్వాత ఏమైందంటే వేరే వాళ్ళని క్యాప్టెన్గా చూస్తురని రోహిత్ శర్మ అయితే వెళ్ళిపోయిండు. అది అట్లా ఆలోచించుకున్న నెక్స్ట్ 30 మినిట్స్కే రోహిత్ శర్మ రిటైర్మెంట్ అయితే చెప్పేసిండు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో. దాని తర్వాత విరాట్ కోహ్లీ కూడా వాళ్ళు బయటకు ఎలా పబ్లిష్ చేసుకుంటారంటే ఒక యాక్టర్ విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి విరాట్ కోహ్లీని రిక్వెస్ట్ చేస్తున్నట్టు, లేకపోతే చాలామంది సెలెక్టర్స్ కూడా విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి నీ డిసిజన్ మార్చుకొని అన్నట్టు ఇవన్నీ అయితే బయటకు వచ్చినాయి. అవన్నీ తొక్క ఏం లేదు. విరాట్ కోహ్లీ నువ్వులు ఏం అడగలేదు నువ్వు ఉండమని. విరాట్ కోహ్లీకి ఎవరు మెసేజ్ కూడా చేయలేదు అనుకుంటా సెలెక్టర్సే, కానీ నువ్వెందుకు ఇట్లా రిటైర్మెంట్ ఇస్తున్నావని. విరాట్ కోహ్లీకి ఇంకా ఏమన్నా అనుండొచ్చు. విరాట్ కోహ్లీకి హర్ట్ అయ్యి ఒక మ్యాచ్ కూడా లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడకుండా రిటైర్మెంట్ అయితే చెప్పేసిండు. ఈవెన్ అనుష్క వాళ్ళ వైఫ్, విరాట్ కోహ్లీ వైఫ్ అనుష్క కూడా తనైతే చెప్పింది సేమ్. తను కూడా మన లెక్కనే ఫీల్ అయింది, విరాట్ కోహ్లీ ఇంకా కొన్ని రోజులు ఆడుంటే బాగుండు, ఇంగ్లాండ్ సిరీస్ ఆడుంటే బాగుండు అని తనైతే ట్వీట్ చేసింది తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కానీ ట్విట్టర్లో కానీ. సో ఇవన్నీ చూసుకుంటే విరాట్ కోహ్లీ అసలు రిటైర్మెంట్ తీసుకునే వాళ్ళు కాదు. సో అక్కడ ఏదో జరిగింది లోపల, అదంటే మనకైతే తెలియదు. సో విరాట్ కోహ్లీకి ఏదో ఒకటి హర్ట్ అయింది కాబట్టి రిటైర్మెంట్ అయితే తీసుకుండు. సో మనం ఇప్పుడు వీళ్ళిద్దరిని ఓన్లీ ఓడిఐలో చూడవచ్చు, అది కూడా 2027లో వస్తుంది ఓడిఐ వరల్డ్ కప్. దానికి మాత్రం రోహిత్ శర్మనే క్యాప్టెన్గా ఉంటాడు. ఇంకోటి ఏంటిదంటే ఒకప్పుడు ధోని ఉన్నప్పుడు ధోని ఏ టీం అంటే సెలెక్టర్స్ ఆ టీమే ఇచ్చేవాళ్ళు. ధోని నాకు వీళ్ళు కావాలని గట్టిగా అడిగేవాళ్ళు సెలెక్టర్స్ని, నాకు టీంలో వీళ్ళు ఉండాలి అప్పుడైతే నేను ఆడతానని ధోని అయితే అనేటోళ్ళు. కానీ ఇప్పుడైతే అలా అయితే ఎవ్వరు లేరు. అసలుకి ఏ క్యాప్టెన్ అలా అయితే అడగట్లేదు. అసలుకి సుమన్ గిల్ అని వేరే వాళ్ళ క్యాప్టెన్ వాళ్ళన్నా చూస్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళన్నా సెలెక్టర్స్కి చెప్పేసి ఉండాల్సింది, నాకు వీళ్ళు కావాలి టీంలో అని. కానీ ఇప్పుడున్న వాళ్ళకి అంత గట్స్ లేనట్టునే. ఒకప్పుడు ధోని ఉన్నప్పుడు ఆ టీంలో ఎవరైతే ఉండరో వాళ్ళని ఎవ్వరు టచ్ చేయలేడు, వాళ్ళని ఎవరిని తీయలేరు ఒక ధోని తప్ప. ధోని నాకు ఈ టీం ఉంటేనే నేను క్యాప్టెన్గా ఉంటా, లేవు మీ ఇష్టం వచ్చిన టీం ఇస్తే నేనైతే ఆ టైప్లో ఉంటుండే ధోని. సో ఇలా ఇప్పుడు అలాంటి క్యాప్టెన్ ఎవరు లేరు కాబట్టి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళని కూడా క్యాప్టెన్సీలోకి వెళ్ళి తీసేసిరు. సో యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇస్తారు, అది మంచిదే. కానీ ఐపీఎల్లో టక్కర్ ఇస్తుండే విరాట్ కోహ్లీ యంగ్స్టర్స్కి. అదేంది అప్పుడప్పుడు విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడిన ప్రతిసారి విరాట్ కోహ్లీకే ఆరెంజ్ క్యాప్ వస్తుంటుంది. అలాంటి విరాట్ కోహ్లీకి వాళ్ళైతే నీకు ఫామ్ సరిగా లేదని వాళ్ళైతే రిటైర్మెంట్ అయితే తీసుకోమని చెప్పినట్టు బయట అయితే టాక్, ఇన్సైడ్ టాక్ అది. నాకు కూడా ఇదే అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ అంత ఈజీగా ఫ్యాన్స్ కోసం ఒక్క మ్యాచ్ అయినా వాళ్ళైతే ఆడొచ్చు. డేవిడ్ వార్నర్ కానీ స్టీవ్ స్మిత్ కానీ వీళ్ళందరూ వాళ్ళైతే టెస్ట్ మ్యాచ్లు మంచి ఫేవరల్. వాళ్ళకైతే ఒక లాస్ట్ మ్యాచ్ ఆడి వెళ్ళిపోతారు ఫారెన్ ప్లేయర్స్. సో మన వాళ్ళు కూడా ఆడేవాళ్ళే, కాకపోతే వాళ్ళకి ఏదో ఒకటి ఇన్సల్ట్గా డిస్రెస్పెక్ట్గా అనిపించింది కాబట్టి వాళ్ళైతే ఆడట్లేదు ఇది ఒక ఇంగ్లాండ్ సిరీస్ మాత్రం. సో గైస్, మన బీసీఐసి గౌతమ్ గంభీర్ వచ్చినాక టీం స్ట్రాంగ్ అయింది, కానీ వాళ్ళ వాతావరణం అయితే మంచిగా లేదు. మీకేమనిపిస్తుంది? ఇదేనా రీజన్? మీకు కూడా అనిపిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. మనమైతే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో చాలామంది వైట్ టీషర్ట్ వేసుకోపోయి ఫేవరల్ చేద్దాం అనుకుంటారు అక్కడనే విరాట్ కోహ్లీ మాత్రం.
చూడాలి ఏం చేస్తారో. నాకైతే పక్కా అనిపిస్తుంది చాలా అంటే చాలా మంది వస్తారేమో అట్లా వైట్ టీ షర్ట్ వేసుకొని. ఎవరైతే సెలెక్టర్స్ ఉన్నారో విరాట్ కోహ్లీని తీయాలనుకురో ఫామ్లో లేడని వాళ్ళకందరికీ మైండ్ ఎగిరిపోయేలాగా ఉంటుంది అట్లా చేస్తే మాత్రం. సో చూడాలి, కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ త్వరగానే స్టార్ట్ అవుతుంది. సో గైస్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే తప్పకుండా RKO అని అయితే టైప్ చేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్.